నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మూడో బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. బడ్జెట్లో గతంలో మాదిరే అబద్ధాలు, మోసాలు కళ్ళ కట్టినట్టుగా కనపడే కార్యక్రమం జరుగుతోంది. గత 3 ఏళ్లలో ఆడబిడ్డ అనేది ఊసే లేదు. నిరుద్యోగ వృత్తి అనేది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్ళకే ఇస్తామని చెప్పిన పెన్షన్ పథకం అతిగతి లేదు. సో మిగతా దానికంతా అరవకర కేటాయించిన పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అబండాలు వేస్తూ ఆర్థిక విధ్వంసం అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురదల్లే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ను జాకీలు ఎత్తి పెట్టే కార్యక్రమం. ఇది తప్ప పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్ని దానిలకు అరాకొరా నిధులే. మిగతా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు అంటే సూపర్ 6, సూపర్ 7 కాదు, ఆయన ఇంకా 136 హామీలు ఇవ్వడం జరిగింది. 136 హామీలకు అతిగతి లేదు. కానీ ఈ సూపర్ 6, 7కు సంబంధించి కొన్ని పథకాలకు అరాకొరా నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు అంటే 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ 2 ఏళ్లలో అప్పులైతే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా చేయడం జరిగింది 3,18,000 కోట్ల రూపాయలు. కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సంక్షేమ కార్యక్రమాలకు ఒక్కదానికోసమే అప్పులు చేయలే. ఈ రాష్ట్రం అభివృద్ధికి అన్ని రకాలుగా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి మన కళ్ళ ముందే కనపడతాయి. అన్నీ కూడా సీ పోర్ట్లు కనపడతాయి. అలాగే నాడు నేడులో స్కూళ్ళు కనపడతాయి, హాస్పిటల్స్ కనపడతాయి, గ్రామంలో సచివాలయం కనపడుతుంది, రైతు భరోసా కేంద్రాలు కనపడతాయి, ఆ పక్కనే వెల్నెస్ సెంటర్లు కనపడతాయి, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేయడం జరిగింది. ఉద్దానం హాస్పిటల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఉద్దానంలో నిజంగా అందరూ కూడా కిడ్నీలు బాధపడుతూ ఉంటే ప్రజలందరూ గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి పాలకులందరూ కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వార్ ఫుడ్ బేసిస్లో అవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటిది
ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యకరంగా అందించిన పరిస్థితే. రైతులకైతే మరీ దారుణం. రైతులకు సంబంధించి దాదాపు 60-70% రైతు కార్మికులు ఉన్న ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది చాలా తక్కువ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గదాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి అన్నమాట, ప్రజలందరూ కూడా. సో ఆ రకంగా చేయడమే కాక అన్నదాత సుఖీబాబుకి అయితే 10,716 కోట్ల రూపాయలు అవసరమైతే దానికి సంబంధించి 54 లక్షల మంది రైతులకు గతంలో పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు రైతు భరోసా. సో అటువంటిది ఇప్పుడు 10,716 కోట్ల రూపాయలకు గాను 6,600 కోట్ల రూపాయలు మాత్రమే దీంట్లో బడ్జెట్లో చూపించిన పరిస్థితి అన్నమాట. సో దీనిలో ఎంతవరకు అందుతాదో లేదో తెలియదు. మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసేయడం జరిగింది, మొదటి సంవత్సరం ఉరివే ఇయ్యలేదు. సో అదే కాకుండా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి 3 సిలిండర్లకు కానీ మొదటి సంవత్సరం ఒక సిలిండర్ ఇచ్చేసి కాలం గడిపిన పరిస్థితి అనమాట. రెండో సంవత్సరం ఇంకా ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. 3 సిలిండర్లకు దాదాపు 4,083 కోట్ల రూపాయలు అవసరమైతే దీంట్లో కేటాయించింది 986 కోట్లు. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది, కేటాయించిందే ఇది. దీన్ని ఖర్చు పెడతారని కాదు, మళ్ళీ ఖర్చు పెడతారనే కాదు, ఖర్చు రూపాయి కూడా పెట్టరు నాకు తెలిసి. అది పరిస్థితి. అదే కాకుండా తల్లికి వందనం సంబంధించి దాదాపు 30 లక్షల మంది పిల్లలకు సంబంధించి ఎగరగొట్టిన పరిస్థితి. మొదటి సంవత్సరం లేదు, రెండో సంవత్సరం అరాకొరా ఇచ్చి ఈ సంవత్సరంలో 13,112 కోట్ల అవసరం ఉంటే 456 కోట్లు అని చెప్పేసి ఈయన కేటాయించడం జరిగింది. సో దీంట్లో లాస్ట్ ఇయర్ ఏమైనా 15,000 ఏమైనా ఇవ్వడం జరిగిందా? చెప్పిన దాని ప్రకారం 8,000, 9,000 ఈ రకంగా అకౌంట్లలో పడింది. కొంతమంది గురువే రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ఎంతమందికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. సో ఇదే కాకోకుండా ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, దీనికి అతిగతి లేదు, దీనిపైన కేటాయింపులు లేని పరిస్థితి. సో అదే కాకోకుండా స్కాలర్షిప్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా గొప్పగా అర్బన్ ఏరియాలో అంటే మున్సిపాలిటీలలో 2 సెంట్ల భూమి, పల్లెల్లో అంతా 3 సెంట్ల పట్టా, ఇండ్ల పట్టా ఇస్తామని చెప్పేసి ఏదో పెద్ద ఎత్తున వాగ్దానాలు అయితే చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక ఇళ్ల పట్టా ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా దారుణంగా ప్రజలంతా కూడా మోసం చేసిన పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో ప్రజలు ఇప్పటికే గుర్తించడం జరిగింది ఇటువంటి పనికిరాని ప్రభుత్వం, ఇటువంటి ఉపయోగపడని ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.